ఎల్లైనా మన్నాడు. భార్య చెట్టు కొమ్మలపై గెంతుతున్న కోతిని చూపిస్తూ భర్తని అడిగింది. ఇరు అలా చేయగలరా? భర్త తల అడ్డంగా ఊపాడు. మీకన్నా కోతే బెటర్. భర్తకి తల కొట్టేసినట్టయింది. వారం కష్టపడి చెట్టు కొమ్మలపై గెంతగలిగే ప్రావీణ్యం సంపాదించి సగర్వంగా భార్యకి చూపించాడు. భార్య తాపిగా చెప్పింది, మీకు కోతికి తేడా ఏముంది? సుబ్బారావు గుడికెళ్ళి, దేవుడా కొన్నేళ్ల క్రితం నాకు బాల్యం ఇచ్చావు, తర్వాత లాగేసుకున్నావు. మరి కొన్నేళ్లకి యవ్వనం ఇచ్చావు, అది లాగేసుకున్నావు. అలాగే భార్యనిచ్చావు. చాలా సంవత్సరాలైంది, మర్చిపోయావేమో అని గుర్తు చేస్తున్నా. రాజు, అరే నిన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారంటగా? టీవీ తప్ప అన్నీ తీసుకెళ్ళిపోయారంట కదరా? అవునరా, ఆ టైంలో మా అమ్మ సీరియల్ చూస్తుంది, అందుకే దాన్ని వదిలేశారు. నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. అది కాదురా, ఏమవుతావని అడిగా. పెళ్లి కొడుకునవుతా. నా ఉద్దేశం పెద్దయ్యాక ఏం సాధిస్తావని. పెళ్లి కూతుర్ని. ఒరేయ్, పెద్దయ్యాక అమ్మా నాన్నల కోసం ఏమి తెస్తావని. కోడల్ని. సచ్చినోడా, మీ నాన్న నీ దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడు? మనవడిని. ఓరి దేవుడా, ఇంతకి నీ ఆశ ఏమిట్రా? మేమిద్దరం, మాకిద్దరు. నాకు షాపింగ్కి తీసుకెళ్తావా? తీసుకెళ్తా. అయితే డబ్బులు అవి ఇంట్లోనే ఉండాలి కదా. పోటీ ఏమిటంటే ఒక్క వాక్యంలో శాంతి, సంతోషం, నిశ్శబ్దం. అవార్డు గ్రహీత ఈ విధంగా రాశాడు. నా భార్య నిద్రపోతోంది అంది. ఈ బిల్ ఎందుకు ఎక్కువ వచ్చింది? మీరు ఫ్యాన్ ఆపరు. నేనా? అవును, నిద్రలో కూడా గురక ఫుల్ స్పీడా. భర్త ఆఫీస్లో కూర్చుని స్టేటస్లో ఇలా పెట్టాడు, పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలని ఆశ. స్టేటస్ చూసిన భార్య ఇలా కామెంట్ చేసింది, భూమిపై కాలు పెట్టాక ఇంటికొచ్చే ముందు కొత్తిమీర కట్ట తీసుకురండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ.